జాతర ఫిబ్రవరి నెల 21వ తారీఖు నుండి షురు అవుతున్నది. 21, 22, 23 ఉంటుందంట. అందుకని జర మొదలే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారు ఏడబుట్టింది, ఏం కథ, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏందేంది, దేనికి ప్రసిద్ధి, ఏం కథ అన్నీ అరసకపోదామని వచ్చిన నాడుగుంటిగా లోపలికి పోదాము. ఇది మేడారము కమాన్. ఇది గుళ్ళకి పోయేటప్పుడు కమాన్లకెంచి లోపలికి పోతున్నాము. మంచిగా గుళ్ళకి పోయి గంటల కాడికి లోపలికి పోతే సమ్మక్క గద్దె, అవతలకి పోతే సారక్క గద్దె ఉంటుంది. అమ్మవార్లకు దండం పెట్టుకొని పంతులు గిట్లు ఉన్నారు, పంతులన్నీ ఇట్లా వలకరించిపోదాం పండుగ. సమ్మక్క గద్దె కాడికి రాగానే పూజారి కనబడ్డాడు. ఈ పూజారి నాకు ఎరకనే, ఎందుకంటే పోయిన కిత్తకు అంతకుముందు పోయిన కిత్త గిట్లా కాల్చిన సిద్ధపోయిన అరుణ్ కుమార్ స్వామి. ఎట్లున్నా స్వామి? పబ్లిక్ ఎట్లా వస్తున్నారు? ఫుల్గా జనం వస్తున్నారు, చాలా ట్రాఫిక్ జామ్ అయింది. కానీ ఇంకా మస్తు రోజులు ఉన్నది కదా స్వామి జాతరకు. ఇప్పుడు వస్తారు జనాలు, మళ్ళీ తారీఖులలో కూడా వస్తారు. సమ్మక్కకు అమ్మవారికి ప్రత్యేకంగా సిద్ధమైన వంశస్థులు ఇక్కడ పూజ చేస్తారండి. సిద్ధమైన వాళ్ళతో పాటు ఈ కొక్కెర చందోళ్ళు ఉంటారు. ఈ నలుగురు కలిపి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తాం. ఏంటంటే ఈ మహాజాతర జనాలకు తెలిసే జాతర 4 రోజులే అని జనాలకు తెలుసు. అంటే మహాజాతర 4 రోజులు జరుగుద్ది. అట్లా కాకుండా మేమేంటంటే 3 వారాల జాతర చేస్తాము. అంటే జాతర ముందు బుధవారము మండమెలిగే పండుగతో ఈ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయండి. దాని తర్వాత మహాజాతర, అది 4 రోజుల జాతర. దాని తర్వాత తిరువారంతో ముగిస్తాము. ఈ మొదలు చేసే జాతర ఒక వారం ముందు చేస్తారా స్వామి? వారం ముందు నుంచే మా ఇళ్లలో ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసి పసుపు కుంకుమ చీరే సార పెట్టి అమ్మవారి ఆలయాన్ని, అంటే ఇక్కడ ఇది గద్దెలు, ఇక్కడ ఈ గద్దెలలో కాకుండా ఊర్లో వేరే మాకు సంబంధించిన ఆలయాలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే కొత్త గడ్డి తీసుకొచ్చి అమ్మవారికి అక్కడ గద్దెలేసి గడ్డి అడవికి వెళ్ళి కొత్త గడ్డి అంటే వెనకట మేము అమ్మవారు ఈ గడ్డి గుడిసెలనే ఉండేది కదా, గడ్డి తీసుకొచ్చి ఆ పూజా సామాగ్రి అంతా శుద్ధి చేసి అమ్మవారి పీఠాన్ని శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేకంగా మా కుటుంబ సభ్యులు పూజలు చేయడం జరుగుతుంది. స్వామి ఇప్పుడు సమ్మక్క గద్దె కాడ, సారక్క గద్దె కాడ ఈ బెల్లం అంతా తీసుకొచ్చి పెడతారు, బంగారం అంటారు. మరి ఈ బెల్లముతోటి అమ్మవారిని పూజించడానికి ఏమన్నా ప్రత్యేకమైన కారణం ఉన్నదా? ఎందుకు ఇప్పుడు కొబ్బరికాయలు కొడతాం కదా స్వామి, మళ్ళీ బెల్లం ఎందుకు తీసుకొస్తారు? అట్లని కాదమ్మా, ఈ అమ్మవారు పగిడిద్ద రాజుని తన భర్త కాబట్టి ఆయన బంగారంతో అమ్మవారు కొలుచుకుంటుంది అన్నట్టు పగిడిద్ద రాజుని. అట్లా అంటే ఈ బెల్లాన్ని తీసుకొచ్చి ఈ గడ్డ మీద వేసిన తర్వాత అది బంగారం అయ్యిద్ది అన్నట్టు. అంటే ఈ పగిడిద్ద రాజుకు చిహ్నంగా. ఇప్పుడు మా పిల్లలు లేరా అనుకోండి స్వామి, పిల్లలు కొడితే పిల్లగానెత్తు పిల్లెత్తు బంగారం తీసుకొస్తామంటారు కదా, అదంతా కూడా స్వామికి చెందుతుంది అన్నట్ట. అంటే స్వామి పేరు మీద అమ్మవారికి చెందుతుంది అన్నట్టు. అంటే అమ్మకు అంత ఇష్టమైంది, పగిడిద్దరాజు అంత భర్త కాబట్టి ఆ అమ్మకు ఎంతో ఇష్టం అన్నట్టు ఆయన పేరు మీద ఈ బంగారాన్ని తీసుకురావడం జరుగుతుంది. స్వామి కొన్ని లక్షల పబ్లిక్ వస్తారు నిజానికి జాతర సమయంలో. లక్షలు అంటే 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 10-15 లక్షల పైన వస్తారు పబ్లిక్. ఎట్లా స్వామి ఇంతమందికి జాగా ఏర్పాటు ఎట్లా, వాళ్ళకి నీళ్ళ సౌలత ఎట్లా? మరి కష్టం కదా, మరి మీరే చేయాలంటే? లేదమ్మా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ మంచినీళ్ళు కానీ అన్నీ సమకూరుస్తున్నారు. కానీ ఏంటంటే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఎంత సమకూర్చినా కూడా ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు లోపాలు జరుగుతూనే ఉంటాయి. కానీ భక్తులకు అట్లా ఏముండదు. ఎంత ఇబ్బంది అయినా కూడా బస్సులు వచ్చినా కానీ ఇక్కడ దుబ్బల పడినా కూడా మేడారం రావాలి, అమ్మవారి నైవేద్యం అది బంగారాన్ని కానీ అమ్మవారి ముడుపులు కానీ గద్దెలలో రావాలి, అమ్మవారికి వేయాలి అంతే. ఇక్కడ గద్దెలలోకి వస్తే అన్ని బాధలు మర్చిపోతారు, అమ్మ ప్రశాంతంగా ఉంటారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. స్వామి ఈడ మీరు పూజలు చేస్తారు మంచిగా, మరి సారలమ్మ గద్దె కాడ కాక వంశస్థులు చేస్తారమ్మా. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్ల నుంచి అమ్మవారిని అలంకరించుకొని అక్కడి నుంచి అంటే బుధవారం సాయంత్రం మేడారం తీసుకొచ్చి గద్దెలలో కూర్చోబెడతారు కాక వంశస్థులు. ఒకసారి మీదికి పోయి దర్శనం చేసుకొని అమ్మవారికి కొంచెమంత బెల్లం ప్రసాదం పెడదాం. ఈ చెట్టేనా స్వామి మొత్తం అంతా కూడా? ఇక్కడ అమ్మవారికి రూపం అనేది ఉండదు కదా, వనదేవత అడవిలో పుట్టిన తల్లి కాబట్టి ఈ వనాన్ని తీసుకొచ్చి అంటే వెదురు బొంగుని తీసుకొచ్చి ఈ గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వెదురు బొంగు ఆకులు ఇంట్లో పెడితే మనకి ఎటువంటి దిష్టి కానీ ఎటువంటి రోగాలు కాకుండా నయం అవుతాయని మా ఆదివాసుల యొక్క నమ్మకం.
ఇప్పుడు ఈ వెదురు బొంగులు అన్నింటినీ ఇట్లా బయటకు నుంచి చిలకల గుట్ట నుండే తీసుకొస్తావా? చిలకల గుట్ట నుంచి అదైనా కేవలం 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రత్యేకంగా పూజలు చేసి తీసుకురావడం జరుగుతుంది. ఈ జాతర అప్పుడు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాం కదా, అది మళ్ళీ వచ్చే జాతర వరకు ఇట్లానే ఉంటుందమ్మా. స్వామి మరి ఈ మూటలు ఇవన్నీ ముడుపులు కట్టినట్టుగా ఉన్నాయి, ఇవి ఎవరు కడతారు అన్నట్టు పబ్లిక్ కట్టినయేనా లేకపోతే మీరు ప్రత్యేకంగా ఏమైనా చేసినాయా? అంటే ఇవి కోరికలు తీరుస్తుంది కదా, పలానా కోరిక తీరితే నేను ఇలాంటి ముడుపు కడతామా అని మొక్కుకుంటారు కదా భక్తులు, అట్లా ఆ భక్తులు కట్టిన ముడుపులమ్మ ఇవన్నీ. అమ్మవారికి భక్తులు కట్టిన ముడుపులు, తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకొచ్చి పూజలు చేసి చిలకల గుట్ట నుండి తీసుకొచ్చిన వెదురు బొంగులు అన్నీ ఉన్నాయి కదా. ఈ వెదురు బొంగులని అమ్మవారు అని నమ్మకంతో దండం పెట్టుకుంటారు. ఒకసారి మీరు ఇట్లా సమ్మక్క గద్దె మీద ఉన్నాం మనము, ఈరోజు ఆదివారం కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు, ఒకసారి దండం పెట్టుకుందామండి. అమ్మవారికి దండం పెట్టుకుని యువతల బాంధుకు వస్తే ఇగో మొత్తం కుటుంబం చిన్నపిల్లలను గిన్నెపిల్లలను అందరిని వేసుకొని సాయంకాలం ఒకరిని వేసుకొని 4 పొట్టిగాన్లను పూరగాన్లను వేసుకొని వచ్చిండ్రు. ఏమని ఏడికేసి వచ్చిండ్రమ్మా? హైదరాబాద్ నుంచి. కాదక్క జాతర ఇంకా టైం ఉన్నది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రు మరి? జర పబ్లిక్ ఉంటుంది, మాకు ఏం దర్శనం కాదని ఇట్లా వచ్చింది. అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ముందే ఆశీర్వాదం తీసుకుంటాం. ఏమో తమ్ముడు చూసిన 6 ముందే వస్తే అమ్మవారు ఆశీర్వాదం ఉంటుందా అంటున్నాడు. తమ్మి మరి పండుగ పూట కరెక్ట్ గా వస్తే అమ్మవారు అప్పుడు గద్దె మీద ఉంటుందని ఓ పబ్లిక్ కిటకిటి ఉంటారు, అప్పుడు ఏం రావా మరి? ఒక్కొక్కల నమ్మకం ఒక్కొక్క. ఇప్పుడు మేము నమ్ముతున్నాం, ఎప్పుడు వచ్చినా కూడా మాకు దర్శనం ఇస్తాం. ఎట్లా అనిపిస్తుంది తమ్మి దర్శనం? చాలా అద్భుతంగా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఎండోమెంట్స్ వారు చాలా అద్భుతంగా దర్శనం కోసం ఏర్పాట్లు కానీ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రీజనల్ జాయింట్ కమిషనర్ గారు కూడా వచ్చారు, వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా ఎండోమెంట్స్ వాళ్ళ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఇక్కడ సెక్యూరిటీ కానివ్వండి, చాలా మంచిగా వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, అద్భుతంగా పోలీస్ వారు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సారు సారు పోయిన కిత్తకు సవలతులు చూసినాం, లైన్ సవలత మంచిగా లేకుండా పోయిన కిత్త. అంటే ఇక నేను పబ్లిక్ లెక్కించి నేను వస్తా కాబట్టి నేను పబ్లిక్ ముచ్చటనే చెప్తా. పోయిన కిత్త పెద్ద మనుషులు ఒక రానికి చాలా కష్టమైంది సార్. ఈ చేపకు పెద్ద మనుషులకు కడుపుతోట ఉన్న వాళ్ళకు లేకుంటే సంటి పిల్లలు ఉన్న వాళ్ళకు ఏమన్నా సవలతు సపరేట్ రైన్ పెడతారా పెట్టరా? పెద్ద మనుషులందరికీ వాళ్ళ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత కొంతమంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకి సపరేట్ లైన్, సపరేట్ వీల్ చైర్స్ పెట్టి కూడా పెట్టించేసి, గర్భిణీ స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తరఫున గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, భక్తులందరూ ఎలాంటి భక్తులు వచ్చినా కూడా వాళ్ళు ఆహ్లాదకరంగా దర్శనం చేసుకొని పోవడానికి ప్రభుత్వం నుండి, మన జిల్లా యంత్రాంగం నుండి, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే ఈ నెల ఫిబ్రవరి 1 నుండి 21 నుండి 24వ తారీఖు వరకు జాతర జరుగుతుంది. ఈ టైం లోపల మేము భక్తులకు ఏ విధంగా సౌకర్యాలు మెరుగుపరిస్తే గత జాతరల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే వీళ్ళకి బాగుంటుంది అనేది ఆలోచన చేసే, పోయినసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసినాం, ఇప్పుడు అలాంటివి కాకుండా ఇంకా క్యూ లైన్స్ కూడా బందోబస్తు పటిష్టంగా చేసి, వైద్య సదుపాయాలు కూడా చేసేసి, త్రాగునీరు, లైటింగు, ట్రాన్స్పోర్టు అన్ని విషయాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మేము కానీ దేవాదాయ శాఖ నుండి మా పూజారులు కానీ, మా కలెక్టరు, ఎస్పీ గారు, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు, మా మంత్రి గారు, స్థానిక మంత్రి గారు, మా దేవాదాయ శాఖ మంత్రి గారు ఇంతకుముందే 2 సార్లు మాకు రివ్యూ పెట్టేసి ఏమేమి ఏర్పాటు చేయాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది. వాటన్నింటిని మేము అమలు చేస్తూ భక్తులందరూ సౌకర్యవంతంగా సుఖంగా దర్శనం చేసుకొని పోవడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు కొత్తగా మీరు అంతా? మరి మేము ఎప్పుడు చేసిన ప్రతి ఒక్క భక్తులకు అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం కూడా ముందుండి అన్నీ చేస్తుంది. తప్పకుండా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ కోరికలను నెరవేరుస్తుంది ఆ తల్లి. వాళ్ళ నమ్మకంతో కొన్ని కోట్ల మంది భక్తులు వచ్చేస్తారు. భక్తులేమో బాగా వస్తారు, మరి జాగనేమో చిన్నగా ఉంటది. అంటే ఇగో అడవిలో ఈడికెంచి షురు చేస్తే పసల కాడికి షురు చేస్తే అన్ని బస్సులు ఆగే ఉంటాయి, ఆడబండ్లు ఆగుంటాయి. మళ్ళీ ఇటు ఏమంటారు, ఇటు వెనక దిక్కు పోతే ఆ ఊరు దగ్గర తాడవాయి దాకా, తాడవాయి ఇటు పసరా, నార్లాపూర్, మొత్తం అంత చుట్టుముట్టు అంతా ఆగే ఉంటాయి కదా తమ్మి. మరి వీళ్ళందరికి ఎట్లా ఏం కథ? వాళ్ళందరికీ కష్టం ఏం కాదా? మళ్ళీ నడుచుకుంటూ రావాలి. దట్టమైన అడవిలో ఉన్న చిన్న చీమ కూడా కుట్టదు, అంత నమ్మకం తల్లి అంటే వాళ్ళకు. తల్లి చూసుకుంటుంది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నా
ఇంత చీకట్లు ఉన్నా లైట్ ఉన్నా లేకున్నా వాళ్ళకి ఇలాంటి చీమ హాని కూడా చేయదు, ప్రాణ నష్టం జరగదు. ఇదైతే ముచ్చట, నిజమైన ముచ్చట. నిజం. ఎందుకంటే మరి ప్రతి కీల సంవత్సరము మేడారం. ఎన్ని కిలోల బంగారం, ఎన్ని క్వింటల బంగారం వచ్చినా చీమలు రావు. ఒకటి ఈగ చీమ కనబడదు. గరదు. చీమ కనబడదు. ఇక ఈ మాట మీద అమ్మవారి మీద చాలా నమ్మకం తోటి పబ్లిక్ అంతా వస్తారు. పోయేస్తా స్వామి. మరి నేను సమ్మక్క తల్లి గద్దె కాడికెంచి ఇగో యువతల బంధుకు వస్తే సారక్క తల్లి గద్దె, ఆమె తల్లి, ఈమె బిడ్డ. ఈ అమ్మవారి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి పోదాం పాండి. సారక్క తల్లి గద్దె మంచిగా మనం ముట్టుకొని దండం పెట్టుకుంటాం. మీరు అందరికి ఇట్లా సారక్క తల్లి గద్దె చూసుకోండి, దండం పెట్టుకోండి. ఇక్కడ మీ పేరేందమ్మా? దేవి దేవమ్మ. ఎక్కడ, ఏ ఊరలు మీరు? కొండయ్. ఈ కనపల్లి వాళ్ళు కాదా సారక్క గద్దె కాడ ఉండేటోళ్ళు? అంటే మేమంతా ఒకటే ఫ్యామిలీ. కొండయ్య వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. కొండయ్, కన్నపల్లి, ఎల్బీ నగర్, దొడ్ల. ఆ, ఎన్ని ఊర్లో వాళ్ళంతా ఇక్కడ సారక్క గద్దె కాడ పూజ అంటే చేస్తారు? సార్లమ్మకు 8 మంది ఫ్యామిలీస్ కుటుంబాలు. ఆ, వాళ్ళంతా వారానికి ఒకరు డ్యూటీ చేస్తారు. సారక్కకు 8 మంది కుటుంబాలు. ఇది ఏం చెట్టు? మామూలుగా అది స్తంభం అంటారు. అంటే స్తంభమా? ఎందుకంటే మనము ఆ జాతర అప్పుడు వస్తే ఏం కనబడదు, ఏం చూడనికి రాదు, ఏం మొక్కుతున్నాము, ఏడ మొక్కుతున్నాము అనేది ఏం అర్థం కాదు. ఒక్క నూకుడు కాదమ్మా అప్పుడు. అందుకనే మొదలు ఒకసారి చూసిపోదామని వచ్చిన నేను. ఇప్పుడు అమ్మవారిని ఇట్లనే ఉంచుతారా? ఈ స్తంభం లాగా, స్తంభం రూపంలో అమ్మవారిని పెట్టుకున్నాము. అవును, ఇట్లనే ఉంటుంది. ఇట్లనే ఉంటది. చీరలు అన్ని చుట్టి అమ్మవారి లెక్క పెడతారు అంతే. మీద అమ్మవారి కళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఉంటది ప్లేస్ లోపల మొత్తం చుట్టేసిండ్రు. ఇగో ఇక్కడ మీదనేమో అమ్మవారికి వెండి కళ్ళు కనబడుతున్నాయి. గట్టిగా దండం పెట్టుకోండి. సారక్క చాలా ధైర్యం ఉన్నటువంటి దేవత అంటారు. ఎందుకంటే సమ్మక్క కన్నా ముందే పోయి యుద్ధం చేసిన ఆమె ఈమె. బిడ్డ తర్వాతనే సమ్మక్క కోపం వచ్చి యుద్ధంలోకి దిగిందంట. ఎందుకంటే సారక్కనే ఫస్ట్ యుద్ధంలోకి పోయిన ఆమె అంటారు. కాబట్టి మీకు యుద్ధం అంటే చాలా ఇష్టం. కొట్లాట కానీ కోపం కానీ ఎక్కువ తొందరగా వచ్చేది సారక్కకే. సారక్కకు మొక్కుకున్న పిల్లలకి ఇట్లా అందుకనే కోపం ఉంటది అంట. నిజమేనా అమ్మ? అవును, చాలా కోపం. అమ్మ మీరెక్కడ? తల్లి కోపిక, బిడ్డ కోపం ఎక్కువ. తల్లి కోపిక ఎక్కువనంటే బిడ్డ కోపం ఎక్కువ అంట. అమ్మ మీరెక్కడ ఊరోళ్ళు? మాది ఎల్బీ నగర్. మీ పేరేందమ్మా? రూపాదేవి. రూపాదేవి. మీరు ఎంతమంది కుటుంబాలు ఉంటారు ఇక్కడ? ఇక్కడనా ఇక 8 మంది. మీ అందరం ఫ్యామిలీని. సారక్క గద్దె కాడున మీరు అందరు మంచి దండం పెట్టుకోండి సారక్కకు. అమ్మవారు పడే వస్తువులు కుంకుమ, పూలు, గాజులు అన్ని అమ్మవారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు అన్ని ఇట్లా తీసుకొని వచ్చి పూజలు చేస్తారంట. దండం పెట్టుకోండి, మనం బయటికి పోదాము. సారక్క గద్దె కాడికి కిందికి రాగానే నిమ్మలంగా మంచిగా వచ్చి కూర్చున్నారు ఈ అన్నోళ్ళు. అన్న ఏందన్నా ఏ ఊరికేంచి వచ్చిండ్రు? ఏం కథ? మాది పరకాల భూపాలపల్లి, హైదరాబాద్ ఉంటానండి. అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా నచ్చినవా అని? నేను చిన్నప్పుడు ఎడ్ల బండి నుంచి వచ్చిన. అన్న నీ చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి సౌకర్యం కల్పించారు కాబట్టి మంచిగా జరుగుతుంది. ఒకప్పుడు సౌకర్యాలు లేవు. అడవిలో పంటి రావాలి, రోడ్డు లేవు. అడవిలో పంటి ఎడ్ల బండిలో రావాల్సి వచ్చి మొక్కుకుంటున్న వాళ్ళకు అమ్మవారు అందరికి మంచి జరిగిందండి. పిల్లలకు ధనాభివృద్ధి, ఆరోగ్యం అంతా అమ్మవారు అనేది. ఈ బెల్లం ఇక్కడ పెడితే చీమ ముట్టది, అదే అమ్మవారు సమ్మక్క సారలమ్మ. నేను హైదరాబాద్ రీసెర్చ్ చేసిన, సైంటిస్టులతో రీసెర్చ్ చేసిన. సమ్మక్క సారలమ్మ అంటే చీమ కూడా రాదు. మీరు లేడీస్ బ్యాగ్లో చీమలు ఉంటాయి కానీ వస్తాయి కానీ ఇగో సమ్మక్క సారలమ్మ మన ఇంట్లో మొక్కినా, నేను హైదరాబాద్లో మొక్కినా నాకు చీమ రాదు. బాగున్నావమ్మా? ఎప్పుడు వచ్చినావా ముందు? ఎప్పుడు ప్రతిసారి వస్తాం. మా చెల్లె నమ్ముకుంటున్నా, మా చెల్లె పుట్టింది. ఈమె పుట్టేంటికలు ఇక్కడనే ఎడ్ల బండ మీద వచ్చి. నువ్వేం చేస్తుంటావు అన్న? నేను బ్యాంకులో రిటైర్మెంట్ అయినా. ప్రతి జాతరకు వస్తా. ఇప్పుడు మళ్ళా జాతరకు వస్తావు? మళ్ళా జాతరకు మా ఊరి దగ్గరికి పోతా. ముందు ఈడికత్తా జాతర అప్పుడు మా పరకాల పక్క దానిలో పోయేస్తా. ఆడ చేసుకుంటావు మళ్ళా ఆడ. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈడ మొక్కుతే? ఎట్లా అనిపిస్తుంది? అబ్బో వరాలు మొత్తం ఇస్తుంది, ఏది మొక్కుతుంది అవుతుంది. మీ ఇంటి దేవత? మా ఇంటి దేవత. నా బిడ్డ పుట్టేంటికలే ఇచ్చిందని చెప్తా అంటిని. మాకు వెనుకటి నుంచి ఇదే.
అన్న గుండ్లు ఏడ చేసుకున్నారు ఈడనేనా మంచిగా తండ్రి కొడుకు కొడుకేనా అన్న? కొడుకే ఈడ ఏం మొక్కుకున్నాం అన్న గుండు చేసుకున్నావు మరి? నా ఎత్తు బంగారం కొద్దిగా ఆరోగ్యం మంచిగా ఉండాలనేసి నా ఎత్తు బంగారం ఇచ్చి. ఎన్ని కిలోలు ఉన్నవి నువ్వు? నేను 65 ఉన్నాము. ఈ అన్న 65 కిలోలు ఉంటే 65 కిలోల బంగారం పెట్టిండు అంట అమ్మవారికి. అన్న ఇప్పుడు నాకు ఒకటి అనుమానం, ఎందుకంటే 65 కిలోలు బంగారం తీసుకొస్తారు కదా, లేకుంటే ఈడ కొంటారా? అమ్మవారికి పెట్టింది. 65 కిలోల బంగారం తీసుకొని ఎట్లా పోతారు అన్న? అందరికి పంచుతాం మేము, కొన్ని తల్లికి బిడ్డకు అప్పచెప్పి కొద్దిగా తీసుకోపోయి అందరికి పంచుతాం. పంచుడే అందరి పంచుడే. ఇంట్లోనే ఉంచుకుంటారు ఇంట్లో జాతర అప్పుడు రారా అన్న? మరి ఇప్పుడే వచ్చి అంటే పిల్లలు ఉన్నారుగా, చిన్న ఉన్నారు కాబట్టి అందుకనే ఇప్పుడు వచ్చాము. అయితే మొక్కుంది బాగుమడిది, పెళ్ళి అయింది. పెళ్ళి అయితే అమ్మవారికి బంగారం ఇస్తామని చెప్పాము. దానికోసం 123 కిలోలు ఇద్దరు కలిపి ఇచ్చిండ్రంట. పిల్లగాని కలిపి 123 కిలోలు ఇచ్చిండ్రు. ఈ పిల్లలన్నా వీళ్ళిద్దరు మా పిల్లలు. నీ పేరేంటి బెట్ట? నా పేరు స్నితిక. స్నితిక. నీ పేరు బెట్ట? నా పేరు టోనీ. స్నితిక, ఎట్లా అనిపించింది ఇక్కడ దర్శనం చేసుకుంటే? సమ్మక్క సారక్క పేర్లు విన్నారా ఎప్పుడన్నా? విన్నాం. పూజలు గిట్లా ఏమైనా చేస్తారా మీరు? మీ ఇంట్లో గిట్లా చేస్తారా సమ్మక్క సారక్క పూజ? చేస్తారు. ఇప్పుడు దండం పెట్టుకున్నారు కదా, ఎట్లా అనిపించింది ఇక్కడికి వస్తే? బాగా అనిపించింది. హ్యాపీయా? నాకు కూడా ఎట్లా మంచిగా ఇంగ్లీష్ వస్తున్నది. నీకు ఎట్లా అనిపించింది బెట్ట? నాకు కూడా మంచిగా అనిపించింది. ముందు వచ్చినవా బెట్ట ఎప్పుడన్నా ఇడికి? రాలే. ముందు రాలే. ఈ చేపకే మొదలు ఫస్ట్ టైం వచ్చిందంట, కానీ మంచిగా అనిపించింది అంటే మీకు. మంచి దర్శనం అయింది, మంచిగా పోతున్నాం. ఏ ఊరికి ఎంత వచ్చిండ్రు అక్క? హైదరాబాద్కి వెళ్ళి. ఏడా హైదరాబాద్ లో? సికింద్రాబాద్ అంటారు. అక్క నువ్వు వెనకటికి ఎన్ని ఏళ్ళ కింద వచ్చినావు అక్క? మేము వచ్చా 6 ఏళ్ళు అయింది. 6 కింద. 6 ఏళ్ళ కింద మొదలు? అప్పుడు అంత ముందు రాలే. అంతకుముందు రాలే. 6 ఏళ్ళ కింద అయితే వచ్చినావు. పెళ్ళైన కొత్తలు వచ్చినాం. అప్పుడు ఎర్రమట్టి ఉండే గుడి, అంత డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు గుడి చాలా డెవలప్మెంట్ అయింది. కేసీఆర్ వచ్చిన డెవలప్మెంట్ బాగా అయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీతాకు వచ్చిన డెవలప్మెంట్ బాగా అయిందమ్మా. గుడి అనేది డే బై డే చాలా పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది మంచిగా. నువ్వు 12 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఎర్రమట్టి ఉండే అమ్మా. అప్పుడు ఎర్రమట్టి మొత్తం బంగ్లా లేదు, ఏమీ లేదు. ఇప్పుడైతే దేవుని దేవాలు అన్ని మంచిగా ఉన్నాయి, సౌకర్యాలు మంచిగా ఉంది, జనాలకు మంచిగా ఉంది, అంత మంచిగా ఉందమ్మా. యువతల బంధుకు వస్తే నెత్తుల మీద బంగారం పెట్టుకొని మొత్తం కుటుంబం అంతా వెళ్ళిన ఏడికెంచుతామి. కొత్తగూడెం భద్రాచలం దగ్గరనేనా మీకు? జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అక్క. ఎవరు మొక్కుకున్నారు తమ్మి? మా చిన్నోడు అక్క, మా చిన్న అబ్బాయి షన్ను. ఎన్ని కిలోలు ఉన్నాడు మరి? 7 కిలోలు ఉంటే 7 ముద్దలు తీసుకొచ్చినావు. ఇప్పుడు ఈయన ఎత్తిస్తున్నావా తమ్మి? ఏం మొక్కుకున్నవి? నాకు మంచిగా జరిగితే నా కొడుకు చిన్న అబ్బాయి, ఫస్ట్ అబ్బాయికి తీసుకొచ్చిన, సెకండ్ అబ్బాయికి కూడా మళ్ళీ తీసుకొస్తున్నా అక్క. డోలీలు అంటారు వీళ్ళను. డోళ్ళని పట్టుకొని సమ్మక్క సారక్కకు మీరు ఏమి సేవ చేస్తారు? మీరు ఏ ఊరోళ్ళు, ఏం కథ అన్నా? మాది ఇప్పుడు అక్కడి నుంచి మా తాతల ముత్తాతల కాడి నుంచి మేడారం అండి. మా మేడారంలో మా తాతల నుంచి, మా నాన్నల నుంచి మళ్ళీ ఇప్పుడు మేమైనాం. మళ్ళీ తర్వాత మా పిల్లలు కూడా అమ్మవారిని తేవడానికి మా పిల్లలకు వంశపారంగా ఈ మధ్యలో గచ్చుడు అనేటిది ఎవరికి ఉండదు. ఇది మీ వంశపారంగా మేమే వంశపారంపర్యంగా ఎవరు ఒకళ్ళ ఇంట్లో వస్తుంటారు కదా, అట్లనే వీళ్ళ తాతల ముత్తాతల కాడికించి అమ్మవారిని తీసుకొని రానికే వీళ్ళే వస్తున్నారంట. ఈ డోలీలు తప్ప వేరే బ్యాండ్లు ఇట్లాంటి ఇంకా అట్లాంటి ఏం ఉండవు అన్న. ఇప్పుడు మరి ఏమంటారు అంటే సమ్మక్క దిక్కు నుండి దేనికి ఒకటి, సారక్క దిక్కు నుండి దేనికి ఒకటి అంటారు కదా. ఇప్పుడు ఈ సారక్క దిక్కు ఇప్పుడు ఇంకా సారక్క దిక్కు ఇంకొక 5 ఉన్నాయి. ఈ సమ్మక్క దిక్కు ఒక 7-8 ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు దగ్గరలో లేరు. ఇప్పుడు జాతర టైం అంతా వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. మీరు ఏం వాస్తారన్న దీని మీద ఏమైనా పాట ఉంటుందా? పాట ఉంటది. రేలా 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 రే రేలా 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 సమ్మక్క సారక్క వియాల రేలా రేలా వియాల 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 సమ్మక్క సారక్క వియాల పుట్టింది మేడ వియాల పెరిగింది మేడ వియాల రేలా 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 రే రే రేలా రే. ఇంత మంచిగా వాస్తున్నారు కదన్నా. మరి ఇది మీరు తయారు చేసుకునే వాయిద్యమా లేకుంటే కొనుకొచ్చుకుంటారా? లేదు, మీ సొంతంగా తయారు చేసుకుంటాం. ఇది ఏం తోలన్నా? మరి మేకతోలు. ఇటు కూడా మేకతోలే పెట్టాలా, కాకపోతే ఇది కవర్ పెట్టినాం. ఇటు కూడా సేమ్ ఇట్లాంటిది పెట్టాలా.
ఇది ఎవరైనా నేర్పిస్తారా అన్న మీకు ఇక కుటుంబంకి ఇప్పుడు మా తాతలు మా నాన్నకు నేర్పారు, మా నాన్నలు మాకు నేర్పుతారు, ఇప్పుడు మా కొడుకులకు నేర్పుతారు. మరి మీ పోరలు చేస్తున్నారా ఇది? ఇప్పుడు మా పిల్లలు చేస్తారు, చదివే ఉన్నది, విద్య ఇప్పుడు రమ్మంటే మా పిల్లలు కూడా వచ్చి కొడతారు. మాకు ఇది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి అర్హత, మేమే వాయిస్తాం, ఇక్కడ ఇంకెవరు వాయించరు, మాకే అర్హత ఉన్నది ఇక్కడ వాయించడానికి అని చెప్పేసి చెప్తున్నారు ఈ అన్నోళ్ళందరూ. వీళ్ళందరూ డోలి వాయిద్యకారులు అంటారు కదా వాళ్ళు. ఎల్లమ్మని బంగారం అంటారు ఇడ. ఎవరు మీ మొక్కుకుంటే వాళ్ళెత్తు బంగారాన్ని తులభారం చేస్తారు కదా, అట్లా ఇగో ఈ వాళ్ళెత్తు నిలువెత్తు బంగారము మంచిగా తులాభారం చేయించుకొని వాళ్ళెత్తు బంగారం తీసుకుపోయి అమ్మవారికి సమర్పించుకుంటారు. అమ్మవారికి ఎవరైనా మొక్కుకుంటే, పిల్లలు కావాలని మొక్కుకుంటే వాళ్ళెత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారు కదా, అగో అట్లా మొక్కుకోనికే ఈ బంగారం అంతా తెచ్చిపెట్టిండ్రు ఇడ. ఇటువంటి దుకాణాలు చాలా ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే చాలా మంది బంగారం మొక్కుకుంటారు, అది ఇయ్యనికి వస్తారు. ఈ దుకాణాలు మీకు చూస్తుంటే మస్తు కనబడతాయి. ఇక తొవ్వల పంట అంతా మొక్కుకున్న వాళ్ళు అందరు ఏం చేస్తారంటే అమ్మవారికి అప్పచెప్తారు. ఈ అమ్మకి ఇద్దరికి ముట్ట చెప్పేసి కొంచెం అంత బెల్లం తీసుకొని పోతారు. ఆ బంగారం తీసుకుపోయి చుట్టుముట్టిన వాళ్ళకి అందరికీ పంచుకుంటారు. ఇక దర్శనం చేసుకున్న కాడికి చెట్ల కిందికి వస్తారు మన వాళ్ళందరూ వచ్చి, మంచిగా పిల్లలతోటి కుటుంబాలతోటి అందరితోటి కూర్చొని కోళ్ళు కోసుకొని ఇంత తిని తాగి నిమ్మలంగా ఉండి 2 రోజులు 3 రోజులు జాతర అంతా అయిందాక ఉండి పొరల గాజులు, పట్టగొలుసులు, కావలసిన బుగ్గలు, అవి ఇవి బొమ్మలు గిమ్మలు అన్నీ కొనిపించుకొని తీసుకొని పోతారు.